చంద్రబాబు నాయుడు అంటే అపర చాణక్యం, అపర మేధావి, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చాలామంది చెప్తూ ఉంటారు. పి గన్నవరం అభ్యర్థిగా మిమ్మల్ని అనౌన్స్ చేసేటప్పుడు ఇక్కడ స్థానిక నాయకుల అభిప్రాయం తీసుకోకుండానే ఆయన వన్ సైడెడ్గా ప్రకటించేశారా? మీరు ఒకవేళ పి గన్నవరం సీటు స్థానిక నాయకుల వ్యతిరేకత వల్ల పోయింది అనుకుంటున్నారా? కాదా? ఎందుకంటే ప్రతి చోట అండి అనౌన్స్ చేసిన ప్రతి ఇప్పుడు పొత్తులో సీట్లు అనౌన్స్ చేశారు. కొన్ని చోట్ల జనసేన, కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీడీపీ. అనౌన్స్ చేసిన ప్రతి చోట ఈ వ్యతిరేకత ఉంది. జనసేన సీట్ అనౌన్స్ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. టీడీపీ చేసిన చోట జనసేన వ్యతిరేకించింది. కొన్ని చోట్ల టీడీపీకి అభ్యర్థి మార్చమని టీడీపీ వ్యతిరేకించి చాలా సందర్భాలు ఉన్నాయండి. కేవలం మా పార్టీ నుంచి ఏదో కొద్దిమంది వ్యతిరేకించారనే కారణంతో అయితే నా సీట్ తీసేయడం జరగలేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఆలోచించి నా సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. అది ఫస్ట్ లిస్ట్లో. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయకముందే స్థానిక నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోలేదు. రాజేష్ మహాసేన్ వస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి వరకు నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని నా శత్రువులు ఎవరు కనీసం కల్లో కూడా ఊహించలేదు. నేనే ఊహించలేదు. సడన్గా ఆయన అనౌన్స్ చేసేటప్పటికి భరించలేకపోయారండి. నాకున్న ప్రత్యర్థులు కానీ, శత్రువులు కానీ, లేదా పార్టీలో తక్కువ సమయంలోనే ఎంత ఎదిగిపోతున్నాడు ఏంటనే ఆలోచన ఉన్న కొద్దిమంది అసూయపరులు కానీ అసలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. జీర్ణించుకోలేక ఇక మొదలుపెట్టారు స్థానికుడిని కాదని ఓ 10 మంది జన సైనికులతో, లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని స్థానికంగా కొంచెం రప్చర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను ఫస్ట్ రోజు ముహూర్తానికి ఐనువేలు వినాయక టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దాదాపు 2-3 వేల మంది వచ్చారండి. సో స్థానికంగా నాకు ఏ వ్యతిరేకత లేదనేది అర్థమైపోయింది. దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. మరుసటి రోజు వెంటనే గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తున్నాయి, వైజాగ్లో బ్రాహ్మణ సంఘాలు ముట్టడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజర్ పెంచాలనే ఉద్దేశంతో అన్ని శక్తులు ఏకమయ్యండి. అన్ని శక్తులు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగారు. కాబట్టి నాకు అర్థమైపోయింది ఈయన నా భుజం మీద కనబెట్టి మా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ టైంలో ఇది చాలా క్రూషియల్ టైం అండి మా పార్టీకి. ఏ చిన్న పొరపాటు జరగకూడదనే ఇష్టం ఉన్నా లేకపోయినా పొత్తులో వెళ్ళి మొత్తం 3 పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గద్దె దించకపోతే ఈ రాష్ట్రం అన్యాయం అయిపోద్దని ఉద్దేశం. ఇలాంటి క్రూషియల్ టైంలో నా ఒక్కడి సీటు మొత్తం పార్టీని వ్యవస్థని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని నాకు నేనుగా విత్డ్రా అయ్యానండి.